Daily. Taste the Daily. పత్తి కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో 20% తేమ ఉన్నా తాము కొనుగోలు చేయించామని, ఇప్పుడు ఎందుకు కొనటం లేదని ప్రశ్నించారు. ప్రధానితో మాట్లాడి పత్తి కొనుగోళ్ల నిబంధనలు ఎత్తేసేలా సీఎం కృషి చేయాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పంటల కొనుగోలును బంద్ చేసి రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు బీఆర్ఎస్ నేతలు. మీరు అన్ని చక్కగా చేస్తున్న మాట నిజమే అయితే, రైతులు సంతోషంగా ఉన్న మాట నిజమైతే, ఇవాళ ఏ కారణం చేత మార్కెట్ బంద్ పెట్టినరు ప్రభుత్వం చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నా. నిజంగానే మీరు చక్కగా బ్రహ్మాండంగా నడుపుతుంటే, రైతులకు ఏ షికాయత్ లేకుంటే, అంత బాగా జరుగుతుంటే మేము రైతులను కలుస్తామంటే మీకు భయం ఎందుకు అవుతుంది? మీకు వచ్చిన ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. ఆదిలాబాద్ అంటేనే నల్లరేగడి నీళ్ళలు, మరి నల్లరేగడి నీళ్ళల్లో నీళ్లు కూడా ఎక్కువ గుంజుతుంది. దాంతో పాటు సహజంగానే ఇవాళ చలి ఎక్కువ ఉన్నది. మరి చలి ఎక్కువ ఉన్నప్పుడు చలికాలంలో మాయిశ్చర్ ఎక్కువ ఉండదా? గంతమంతం కామన్ సెన్స్ కూడా లేదా? ఇదే అధికారులు, ఇదే సిసిఐ, కానీ ఆ రోజు 20% ఉన్నా, 22% తేమ ఉన్నా ఆ రోజు కొనిపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. నడిపేటోనికి తెలివి ఉంటే, నడిపేటోనికి రైతు మీద ప్రేమ ఉంటే, నడిపేటోడు రైతు బిడ్డ అయితే బరాబర్ రైతులకు న్యాయం జరుగుతుంది. తెల్ల బంగారం మన దగ్గర, మన దేశంలో, మన రాష్ట్రంలో వండుతుంటే ఇవాళ మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం బయటికి వెళ్ళి పత్తిని దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఎందుకు మనకి ఇవన్నీ పెట్టిర్రు? మాయిశ్చరు అని కట్టింగ్లు ఎందుకు పెడుతున్నారు అంటే, బయట ఒప్పందం చేసుకొని వచ్చిర్రు, బయటికి వెళ్ళి పత్తిని ఇక్కడ దించే ప్రయత్నం చేస్తున్నారు. 2 ఏళ్ల పాలన మీద విజయోత్సవాలు జరుపుతాడు రేవంత్ రెడ్డి గారు. దేనికోసం జరుపుతా ఉన్నాయన? పత్తి కొనందుకు, మక్కలు కొనందుకు, ధాన్యం ఖరాబ్ అయినందుకు, బోనస్లో కోత పెట్టినందుకు, రైతు బంధులో కోత పెట్టినందుకు, మక్కలకు పైసలు ఇయ్యనందుకు రైతు వారోత్సవాలు జరుపుతావా? యూరియా బస్తాలు సరఫరా చేయక రైతుల్ని లైన్లలో నిలబెట్టిన, రైతుల కళ్ళల్లో కన్నీళ్లు నింపిన కనుక విజయోత్సవాలు జరుపుతావా రేవంత్ రెడ్డి గారు? దేనికోసం నీ విజయోత్సవాలు అని నేను అడుగుతా ఉన్నా. రైతుల కంటే ముఖ్యమైనది ఏంటిది మీకు అని నేను అడుగుతా ఉన్నా. యూరియా దొరకలేదంటే ఉత్తరం రాసినాం ఢిల్లీకి అంటారు. పత్తి రైతులు పత్తి కొంటలేరు అంటే ఢిల్లీకి ఉత్తరం రాసినాం అంటారు. ఉత్తరం రాయడానికేనా మీరున్నది? రైతుల్ని ఆదుకోవడానికా, ఉత్తరాలు రాసి చేతులు దులుపుకోవడానికా అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. ఈ రాష్ట్రం నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, మరి ఇద్దరు కలిసి మరి దయచేసి ఈ పత్తి రైతుల సమస్యలు పరిష్కరించండి. బడే బైతో నీకు మంచి సంబంధాలే ఉన్నాయి కదా, మరి చోటే బై పోయి ఆ బడే బైని కలిసి ఈ పత్తి కొనండి, మా పత్తి రైతుల నిబంధనలు సవరించండి అని చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచినావు, కానీ పత్తి రైతులకు మద్దతు ధర ఇప్పియవా? మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు పెట్టిన L1, L2, L3 విధానాన్ని రద్దు చేయండి, 8 నుంచి 12% తేమ విధానాన్ని సవరించండి, అదేవిధంగా ఈ కపాస్ యాప్ను రద్దు చేయండి.